హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రముఖ బిల్డర్ కృష్ణారావు సహకారంతో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ గోపీనగర్ ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్స్ విద్యార్థులకు వితరణ చేశారు. శేర్లింగంపల్లి పేదల బస్తీ అయిన ఆల్ ఇండ్ ఎదురుగా గోపీనగర్ ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్స్ ప్రముఖ బిల్డర్ కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఫౌండర్ పేరెంట్ అయిన ఆర్కే సాయన్న ముదిరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్స్ పంచడం జరిగింది. శేర్లింగంపల్ల బీసీ ఉపాధ్యక్షులు డాక్యా గౌడ్, ప్రధాన కార్యదర్శి జంగం గౌడ్ పాల్గొన్నారు. బిల్డర్ కృష్ణారావు అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గోపీనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించి విద్యార్థుల కొరకు పాటుపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణారావు తన సందేశంలో ప్రతి ఒక్క ధనవంతులు, పేద పిల్లలకు విద్య, వైద్యం గురించి సహాయపడాలని, చదువు జీవితానికి ముఖ్య అవసరమని, పిల్లలు కూడా కష్టపడి చదవాలని, గురువులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా తమ సేవలను అందించి సామాజిక న్యాయంలో భాగం పేదలకు ఆదుకోవాలని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పేద పిల్లలు చదువుకుని పైకి రావాలని, పేద కుటుంబాలకు ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి అత్యవసరమని, ఇందులో పాఠశాలల నుండి కాలేజీ వరకు ఉన్న చదువును అభ్యసిస్తేనే అభివృద్ధి చెందుతారని, అదేవిధంగా తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుని అయినా రిక్షాలు నడిపించైనా, ఆటో రిక్షాలు నడిపించైనా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, హాస్టల్లో తప్పక చదివించాలని బేరి రామచంద్ర పేరెంట్స్ను కోరడం జరిగింది. ఇల్లు కట్టడానికి బేస్మెంట్ ఎంత ముఖ్యమో ప్రాథమిక పాఠశాల చదువు కూడా అంతే ముఖ్యం. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తప్పనిసరిగా ప్రతి పేద పిల్లలు, బాలబాలికలు అందరూ చదవాలని, ఆ తర్వాత తల్లిదండ్రుల సహకారంతో కాలేజీ చదువులు కూడా చదవాలని ఉద్బోధించారు. ముఖ్యంగా గౌరవనీయులు ఉపాధ్యాయులు, ముఖ్య గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు బాధ్యత పిల్లలకు వచ్చాయా పోయారా అని అనుకోకుండా ముందు జీవితంలో గుర్తుంచుకోగలగాలని, పాదాలకు నమస్కరించేలాగా వారిని చదివించి ప్రయోజకులుగా చేసి సమాజంలో మీ పేరు నిలబెట్టేటట్లుగా బాధ్యతగా చదివించాలని ప్రార్థించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేదలకు, నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి తప్పనిసరి కాబట్టి ప్రభుత్వాలు పేదల ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. దయచేసి వీళ్లకు ఉపాధి కల్పిస్తే కొంతవరకు బ్రతకగలుగుతారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన పథకాలు అమలు జరగడం లేదు. కనీసం పిల్లలకు బాత్రూమ్ లేని స్కూల్ ఎన్నో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం బాధ్యతగా ఈ పనులు చేయించగలరని గోపీనగర్ స్కూల్ ద్వారా ప్రభుత్వానికి అభ్యర్థించడం జరిగింది. సమాజంలో కృష్ణారావు వంటి ధనవంతులు కూడా వాళ్ల దయతో పేదలకు కొంత సాయం చేస్తున్నందుకు కృష్ణారావు గారికి ధనవంతులు దయానీయానికి కానీ అభినందనలు తెలియజేశారు. టాటా వంటి మహనీయులు కూడా చదువు కోసం పిల్లలకు సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు, గౌరవ ఉపాధ్యాయులకు, గౌరవ హెడ్ మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుతూ పేదల బస్తీని అభివృద్ధి పదంలో నడవడానికి మంచి విద్య బోధించాలని వీరి రామచంద్ర యాదవ్ అభ్యర్థించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్కే సాయన్న ముదిరాజ్ ఆర్మీ సర్వీస్ మెన్ యూనివర్సిటీ ఉద్యోగి మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులుగా సందేశమిస్తూ తాను గోపీనగర్లో 41 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని, పేదలతోనే బతకాలని ఆశిస్తూ ఈ స్కూల్ ఫౌండర్గా కూడా నా మీద కూడా బాధ్యత ఉందని తెలియజేయడం జరిగింది. ఈ సహాయం చేసినందుకు కృష్ణారావు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ అభినందనలు తెలియజేశారు. సామాజిక న్యాయం ఏకైక లక్ష్యంగా పేదరిక నిర్మూలన జరగాలని, 75 సంవత్సరాలు ఈ స్వాతంత్రంలో పేదల, నిరుపేదలుగానే మిగిలిపోతున్నారని, ధనవంతులు కూడా వారికి చేయూతనిచ్చి విద్య, వైద్యం, ఉపాధి మరియు ముఖ్య అవసరాలను సంక్షేమ రూపంలో అందించాలని కోరడం జరిగింది. టాటా గారు ఏ విధంగా అయితే పిల్లలను చదివిస్తున్నారో పెద్దలు, ధనవంతులు పేదలపై దయ ఉంచి సహాయం చేయండి అన్నారు. ఇక ధనవంతులైన దయామయులకు ఆర్కే సాయన్న పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఇక్కడ అదనంగా రూమ్ కట్టడానికి ఇతరత్ర కొంతమంది సాయం చేశారు. వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా పాఠశాల బాలబాలికలు మంచిగా చదువుకోవాలని, ఎన్నో పదవులు పొందాలని, మిగతా సత్యమైన మనసుతో చదివించే గౌరవ ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, బాలబాలికల డాన్సులు, బాలల పాటలు, స్వాతంత్ర భారతకి జై మాత, మహాత్మా గాంధీకి జై, సుభాష్ చంద్రబోస్ కి జై అంటూ నినాదాలతో పతాకావిష్కరణ కార్యక్రమం, వందన సమర్పణ జరిగింది. వాళ్ళు బ్రతికున్న వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ పాదాలకు దండం చేస్తాం. మీరు ఆ టీచర్ అంటే ఎవరు? సమాజాన్ని ఉక్కు పిడికిల్లా తయారు చేసి మంచి నేర్పించిన వాళ్ళే టీచర్స్. టీచర్లుగా ఆ మోసకారులు ఉంటే వాళ్ళు ఇక వాళ్ళ పేరు ఉండదు, తిట్టుకుంటారు అందరూ. మీరు ఈ ప్రమాణంగా పనిచేసి గోపీనగర్లో తప్పకుండా 10th క్లాస్ వరకు చేయించే ఛాన్స్ కూడా ఉంది. తప్పకుండా మీరందరూ దయచేసి టీచర్లు, హెడ్ మాస్టర్ గారు మాకు సేవ చేయాలని, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా చేసి మీకు కూడా అందరికీ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి.
సార్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ పిల్లలకు మాత్రమే ఇస్తారట. వాళ్ళు అందరికి తెచ్చిండ్రు. ఒక 5 మంది పిల్లలకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీ అందరికి కూడా గేమ్స్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో గెలిచిండ్రో ఒక్కొక్కరికి 4 ప్రైజులు కూడా వచ్చినాయి తెలుసు నాకు. కాబట్టి మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. గో బ్యాక్, జరగండి, మధ్య కూర్చోను. ఒక డ్యాన్స్ లేదు, ఏది లేదు. బాయ్స్ అయితే వేస్ట్ కాదు.